అయితే నెగెటివ్ అంశం ఏందంటే రిలీజ్ అప్పుడంతా గూడా వేరే సినిమాలు ఇవ్వరు వీళ్ళు. వీళ్ళ సినిమాలకి చూసుకుంటే. ఇదంతా వ్యాపారం ఇంకా. వ్యాపారంలో మనం న్యాయము, నీతి ఇవి మాట్లాడడానికి లీగలా కాదనేది మాత్రం మాట్లాడాలి తప్ప, వ్యాపారానికెళ్ళి ఇది న్యాయం కాదురా బాబు! ఇది అన్యాయం అంటే కుదరదక్కడ. హ్మ్. కాకపోతే ఏందంటే ఈ సినిమా ఇండస్ట్రీలో లీగల్‌గా అంటే కుదరదు. ఎందుకంటే ఇవన్నీ ఒకరికొకరు కాంపిటీషను, వ్యవహారాలుంటాయి. ఇప్పుడేందంటే పెద్ద బడ్జెట్ సినిమాలయిపోయినాయి. దాంట్లో లాభాలొచ్చినా అదే రీతిలో ఉంటాయి. నష్టాలొచ్చినా అదే స్థాయిలో ఉంటాయి. అందువల్ల ఆహ్, ప్రతి దాంట్లో 'దిల్ రాజు' ఇదవుతాడు. అయితే 'దిల్ రాజు' కాంగ్రెస్ గవర్నమెంట్‌లో 'దిల్ రాజు'కి మంచి ఇదిచ్చింది. 'దిల్ రాజు' గూడా బేసిక్‌గా ఆయన వెంకటరమణారెడ్డి అనుకుంటా ఆయన పేరు. అవును. సో, రెడ్డి. సో, రేవంత్ రెడ్డి తనకి మంచి పదవిచ్చాడు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయనకి పెట్టారు. సో, ఈ క్రమంలో ఇప్పుడొక వివాదం ముందుకొస్తుంది. అదేందంటే సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతుంటే తెలుగులో 3 గూడా 'దిల్ రాజు' సినిమాలే. ఒకటేమో 'గేమ్ చేంజర్' అది 350, 400 కోట్లు బడ్జెట్ 'శంకర్ రామ్ చరణ్' సినిమా. రెండోదేమో 'సంక్రాంతికి వస్తున్నాం' వెంకటేష్ సినిమా. అవును. తర్వాత మూడోదేమో 'డాకు మహారాజు' బాలకృష్ణ సినిమా. హ్మ్. 'డాకు మహారాజు' సితారా వాళ్ళది గానీ ఈయన డబ్బులున్నాయని చెప్తున్నారు. నాదే అది గూడా అని 'దిల్ రాజు' అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే 3 అంటే వాళ్ళ సినిమాలే వాళ్ళు కాంపిటీషన్‌లోకి తీసుకెళ్తున్నట్టు. 10వ తేదీ నుంచి వరుసగా అవి రిలీజ్ అవుతాయి. సో, అందుకని థియేటర్లు ఒకటి వేరే సినిమాలు రిలీజ్ కావడానికి ఇబ్బందవుతుంది. మూడిటికి 'దిల్ రాజే' కాబట్టి 'దిల్ రాజు' అడ్జస్ట్ చేయాలి థియేటర్‌లో. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే పెద్ద సినిమాల బిజినెస్ మోడల్ ఎలా ఉంటదంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టేస్తారు కాబట్టి ఒకవేళ ఫ్లాప్ అయినా, హిట్ అయినా డబ్బులు వెనక్కి రావాలి. ఫ్లాప్ అయినా ఆ టాక్ స్ప్రెడ్ అయ్యి కలెక్షన్‌లు డౌన్ అయ్యే లోపల వీళ్ళ పెట్టుబడి అయినా వీళ్ళ దగ్గరికి వచ్చేయాలి. ఓకే. దానికేం జేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇవాళ పెద్ద సినిమా వాళ్ళు నంబర్ ఆఫ్ థియేటర్స్‌లో రిలీజ్ జేయడం. ఫస్ట్ 1 వీక్ కలెక్షన్‌లు పెంచుకోవడం. ఫస్ట్ 1, 2 డేస్ బెనిఫిట్ షో అని, స్పెషల్ అడిషనల్ షోస్ అని పెంచుకోవడం. ఇది సీఎంల స్థాయిలో పోయి మాట్లాడి పైరవీలు చేసి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. మొన్న గూడా అల్లు అర్జున్ సినిమా 'పుష్ప 2' గూడా అదే విధంగా బెనిఫిట్ షో పెట్టుకున్నారు ముందు రోజు 4వ తేదీ. 9:30 గంటలకి బెనిఫిట్ షో ఏశారు. అక్కడి నుంచి ఇంక వరుసగా షోలేసుకుంటా వెళ్ళారు. బెనిఫిట్ షో వల్ల ఏమవుతుందంటే టికెట్ రేట్లు అబ్నార్మల్‌గా పెట్టుకోవచ్చు. 800, 900 పెట్టారు. అది ఒక 2000, 3000 వరకు గూడా అమ్ముడుపోయిన సందర్భాలున్నాయి. అందువల్ల ఒక్క బెనిఫిట్ షోలోనే 'పుష్ప 2'కి 10,00,00,000 వచ్చేసాయి. అంటే ఒక్క షోకి 10,00,00,000 వచ్చేసాయి. సో, అలాగా వాళ్ళ డబ్బులు మాక్సిమం ఎలా లాగాలి? ఈ మాక్సిమం ఎలా లాగాలి? ఎంత క్విక్‌గా లాగాలి? ఈ 2 కండిషన్‌లనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే. అందుకని వీళ్ళు రకరకాల పద్ధతులు త్వరగా డబ్బులు లాగాలి. మాక్సిమం ఎక్కువ డబ్బులు లాగేసేయాలి. హ్మ్. ఈ ఈ ఫస్ట్ 2, 3 డేస్‌లోనే డబ్బులు 3 రోజుల్లో మాక్సిమం రాగాలి. ఓకే. అందుకని మనం 'పుష్ప 2' చూస్తే ఫస్ట్ రోజు కలెక్షన్ ఎంత దానికి 294,00,00,000 ఇట్స్ ఏ రికార్డు. ఎందుకంటే అది దాదాపు 12,000 థియేటర్లు, 80 దేశాలు ఈ స్కేల్‌లో రిలీజ్ అయింది. బెనిఫిట్ షోలు, తర్వాత అడిషనల్ షోలు, టికెట్ రేట్లు పెరగడము ఇవన్నీ దానికి కలెక్షన్‌లు వచ్చాయి. అంటే విపరీతంగా హైప్ క్రియేట్ చేయడం, థియేటర్లు విపరీతంగా నంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచేయడం, నంబర్ ఆఫ్ కంట్రీస్ పెంచేయడం, బెనిఫిట్ షోలేసుకోవడం, అడిషనల్ స్క్రీన్‌లు వేసుకోవడం, అడిషనల్ షోలేసుకోవడం, హ్మ్. తర్వాత రేట్లు పెంచుకోవడం. ఇది ఇప్పుడున్న రెవెన్యూ మోడల్ జరుగుతున్నది పెద్ద హీరోల సినిమాలు. హ్మ్. వాళ్ళని మనం ఏం అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అంతంత డబ్బులు పెట్టి ప్రేక్షకులకి ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌లో ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి గదా! ప్రొడ్యూసరు సర్వైవ్ అవుతే గదా! నెక్స్ట్ సినిమా తీయడానికి. సో, ఈ మొత్తంలో ఏందంటే హీరోలే బాగుపడుతున్నారు. హీరోలు మళ్ళీ వాళ్ళనడిగితే మేము 3 ఏళ్ళు దీని మీద పెట్టి 300,00,00,000 తీసుకుంటే తప్పేందని అల్లు అర్జున్ అడుగుతాడు. ఎందుకంటే 3 ఏళ్ళు దాని మీద పెట్టాడు గదా! సంవత్సరానికి 100,00,00,000 గదా! అతనికి వచ్చింది. హ్మ్. అదే సంవత్సరానికి 4 సినిమాలు చేసినా ఆయనకి డబ్బులు 200,00,00,000 వస్తాయి కదా! 50 తీసుకున్నా. అవును. కాబట్టి ఆయన నా టైము, నా ఇది పెట్టాను కాబట్టి నేను 300,00,00,000 తీసుకుంటే తప్పేంటని అతనికి ఉంటది. ఎవరి లాజిక్‌లు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ లాజిక్‌లు కరెక్టే కావచ్చు. సో, అందుకని ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల మీద భారం ఒకటి పడడం.
రెండోది థియేటర్లో బెనిఫిట్ షోల వల్ల విపరీతంగా జనం వెళ్ళి మొన్న ప్రమాదం జరగడం, ఒక ఆమె చనిపోవడం. ఆమె పెద్ద వయసు కూడా కాదు పాపం, చిన్నపిల్లలు 9 ఏళ్ల బాబు, 6 ఏళ్ల పాప, అలాగా 7 ఏళ్ల పాప, అలాగా ఉన్నారు వాళ్ళు. సో ఆ చిన్నపిల్లల తల్లి, భర్తకి కూడా లివర్ దానం ఏదో చేసిందని చెప్తున్నారు. భర్త ప్రాణాన్ని కాపాడి తన ప్రాణం కోల్పోయింది. సో ఆ బాబు కూడా వెంటిలేటర్ మీద ఆక్సిజన్ ఇస్తూ ఉన్నారు. నిన్ననే కళ్ళు తెరిచారని చెప్తున్నారు. ఈ సంఘటన జరిగేసరికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇమ్మీడియట్‌గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను అసలు బెనిఫిట్ షోలే రద్దు చేస్తున్నాం, ఏ సినిమాకి ఇవ్వమన్నాడు. మంచి డెసిషన్ అనేది అనుకున్నారు. కానీ అది ఆ డెసిషన్ దీనికి పరిష్కారం కాదు. బెనిఫిట్ షో ఇవ్వడం వల్ల ఇదేం కాదు. రెండోది, కోర్టులో బెయిల్ సందర్భంగా అల్లు అర్జున్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. బెనిఫిట్ షో లేదు, గవర్నమెంట్ వీళ్ళకేదో దయదలిచి ఇచ్చిందని మీరు ప్రచారం చేస్తున్నారు. దయదలిచి ఏమీ లేదు. 18% జీఎస్టీ పే చేస్తున్నాం. వీళ్ళకి 10 కోట్లు రెవెన్యూ వచ్చిందని బయట ప్రచారం చేస్తుంటే 10 రాలేదు, 7 వచ్చింది. 3 కోట్లు గవర్నమెంట్‌కి పోయింది. సో గవర్నమెంట్ ఏమి ఊరికే ఇవ్వట్లేదు, గవర్నమెంట్‌కి ట్యాక్స్ కడుతున్నారు కదా, కాబట్టి గవర్నమెంట్‌కి డబ్బులు వస్తున్నాయి, అందుకనే ఇస్తున్నారు. సో ఇది చర్చ. బేసిక్‌గా బెనిఫిట్ షోలు ఈ యాంగిల్లో రద్దు చేయడం అనేది ఉపయోగం లేని అంశము. ఒక సినిమాకి ఇచ్చినప్పుడు ఇంకొక సినిమాకి ఎందుకు రిజెక్ట్ చేస్తారు? సో ఇప్పుడు ఏమో జరుగుతుంది, ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో అనౌన్స్ చేసేసాడు నేను ఇవ్వనని. దిల్ రాజు ఏమో బెనిఫిట్ షోలు ఉంటాయి అని చెప్తున్నాడు. మరి ఎవరు పవర్ఫుల్ ఇక్కడ? దిల్ రాజు పవర్ఫుల్లా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవర్ఫుల్లా? మామూలుగా తీసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవర్ఫుల్, ఎందుకంటే ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన అనుకున్నది జరగాల. కానీ దిల్ రాజు డైరెక్ట్గా రేవంత్ రెడ్డితో రేప ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేస్తే రేవంత్ రెడ్డి చెప్తే కోమటిరెడ్డి కూడా వినాల్సి వస్తుంది. కోమటిరెడ్డికి ఏమి దీంట్లో పెద్ద ఇగో ప్రాబ్లం లేదు, ఆయనకు పోయేదేం లేదు. బెనిఫిట్ ఏదో ఆ సందర్భంగా అనౌన్స్ చేశాడు.